ఉరిచ్చి తలైవి జయలలితకు తెలుగునాడుతో కూడా సంబంధం ఉంది. నెల్లూరులో వాళ్ళ చుట్టాలు ఉండేవాళ్ళు అండ్ హైదరాబాద్తో కూడా చాలా అనుబంధం ఉంది. ఆమె ప్రతి సంవత్సరం హైదరాబాద్కు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. 2008 తర్వాత ఆమె ఇక్కడికి రాలేదు, కానీ అంతకుముందు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇక్కడ పళ్ళ తోటలు ఉండేవాడి, అక్కడ వచ్చి సేద తీరేవారని చెప్తుంటారు. అండ్ ఇక్కడ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, తెలుగు భాషా పరిరక్షణ వేదిక అధ్యక్షులు. నమస్తే అండి. చూస్తున్నాం మనం, అంటే అమ్మకి బాగాలేదు అని తెలిసినప్పటి నుంచి ఎంత ఉద్విగ్నంగా ఉందో తమిళనాడు. నిన్న చనిపోయింది అన్న తర్వాత ఒక్కసారిగా కట్టలు తెంచుకుందని చెప్పొచ్చు. జనం మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు. అంటే ఒక మనిషి కోసం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే అంతమంది రావటం అనేది ఎలా అంటారు? ఆమె రాజకీయాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా, అంతకుముందు కూడా సినిమాల్లో కూడా ఆమెకి అభిమానులు ఎక్కువ. అది ఎన్నో ప్రజోపకారమైన కార్యక్రమాలు అక్కడ తమిళనాడులో చేపడుతుంది. కాబట్టి నిన్న మీరు ఒక్కరోజే చూశారు, కానీ ఈ 73 రోజుల నుంచి అపోలో హాస్పిటల్ దగ్గర కనీసం రోజుకు 10,000 మంది లెక్కన వచ్చి పోతూ అమ్మ ఏమైంది అని అడిగిపోయేవాళ్ళు చాలామంది. ఉర్దూలు చిన్న చిన్న పిల్లలు వచ్చి అక్కడ హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాసి ఆమె బులెటిన్ అపోలో హాస్పిటల్ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత వెళ్తూ ఉండేవాళ్ళు. ఆమెకి అలా ఒక గొప్ప నాయకురాలుగా, ఆమెకి భారతదేశంలోనే ఒక ఉమెన్ నాయకురాళ్ళల్లో ఇందిరాగాంధీ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న నాయకురాలు జయలలిత గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలకి ఏం కావాలి, నిత్యావసరం, ప్రజలు ఏ ఇస్తే సంతోషంగా ఉంటారనే ఒక లక్ష్యంతో పనిచేసే దిశగా ఉంది. గతంలో జయలలిత గారి గురువు అయినటువంటి ఎంజీఆర్ కూడా ఇదే విధంగా స్కూల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన బాటలోని నడుస్తూ ఎన్నో రకమైన కొత్త స్కీమ్లు, అమ్మ క్యాంటీన్స్ అని. ఇంకా తెలుగు వాళ్ళతో ఉన్న అనుబంధం గురించి చెప్పండి. తెలుగు సినిమాలు ఇప్పుడు తీలేదా? ఇప్పుడు తీసారా? చెప్పండి. తెలుగు వాళ్ళతో ఆమె తెలుగు మాట్లాడేదానికి చాలా సంతోషపడుతుంది. ఎలాగంటే నేను ఎప్పుడు చాలాసార్లు కలుస్తున్నాను ఆమెని. ఎప్పుడు పోయినా కూడా ఆ తెలుగు వాళ్ళు వచ్చారంటే ఆ ప్రేమ, ఆ అభిమానం వేరేగా చూపించేది. తన సొంత మనుషులు వచ్చారు అన్న విధంగా ఉండేది. 1989లో రాజ్యసభలో ఒకరోజు కనిపించారు మేడం. కనిపించినప్పుడు, మేడం నమస్తే మేడం, మీ సినిమాలంతా మేము చిన్నప్పుడు చూసాము, మీ అభిమానులండి అంటే ఆమె వెంటనే ఏ ఊరు అని నన్ను అడిగింది. అన్న తర్వాత మాది నెల్లూరు అని చెప్తే ఆమె చెప్పింది, నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నాను, పెన్నా నదిలో అక్కడంతా తిరిగాను నేను, మా తాత వాళ్ళు అక్కడ ఉంటారు, మా మేనమామలు అక్కడ ఉన్నారు, రంగనాయకపేట అనే ప్రదేశంలో చిత్రకూటం అనే దగ్గర మా అమ్మ వాళ్ళ తండ్రి అక్కడ ఉంటాడు అని చెప్పింది. అప్పుడు చాలా సంతోషంగా ఉండేది. అలా ఆమెకి ఎక్కడ కనిపించినా కూడా రాజకీయంగా ఆమె ఒక ప్రచార కార్యదర్శిగా పార్టీలో పనిచేస్తూ జనాలతో మమేకమైపోయి, తను ఒక మహానటి, గొప్ప నటి, తను ఒక గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఒక రాజకీయాల్లో ఉంటే ప్రజల యొక్క కష్టాలు ఎలా తెలుసుకోవాలి అనేది తెలుసుకొని, వాళ్ళతో మమేకమయ్యి అన్ని తెలుసుకొని తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం మొదలుపెట్టింది. తనతో పాటు చేసిన ఆర్టిస్టులకు, అంటే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా హెల్ప్ చేసేది అని విన్నా. ఎలా ఉండేది? అంటే మిగతా ఆర్టిస్టులతో తన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవి? ప్రేమ, అభిమానం. ఆమె చాలా మితభాషి. ఓ వంట కౌగులించుకొని వచ్చేసేవా అది ఇట్లా ఉండదు. స్టైలిష్గా ఉండేది. సెట్లో కూడా ఆ రోజుల్లో, గతంలో ఉండేవాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, సెట్లో సినిమా షూటింగ్లో రామారావు గారి పక్కన యాక్ట్ చేసే రోజుల్లో ఆమె ఇంగ్లీష్ నవల్స్ చదివేది. చదువుతూ ఒక షార్ట్ అయిపోగానే పక్కకి వెళ్ళి ఇంగ్లీష్ నవల్ తీసుకొని కూర్చొని చదువుకునేది. అయితే మితభాషి, తక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఎక్కువ లేదు. మనోరమ ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి అన్నమ్మా అదమ్మా ఇదమ్మా అంటే ఆ ప్రేమను చూపించేది. అంటే దానికి కొలమానం ఏంటంటే ప్రేమకి వచ్చి ఆప్యాయంగా తమిళియన్స్ చేసినట్టు కాకుండా ఒక మంచి ప్రేమ వచ్చింది అన్న ఒక భావంతో ఆమె మసులుకునేది. మేము కూడా వెళ్తుంటాం జయలలిత గారి దగ్గరికి. మేము వెళ్ళంగానే మమ్మల్ని తెలుగులో కూర్చోండి అని చెప్పి బాగా మాట్లాడతారా? తెలుగు చాలా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు. సాంస్క్రిట్ మిక్స్ అయిన తెలుగు. అంటే ఎందుకంటే ఆమె ఎక్కువగా పౌరాణిక చిత్రాల్లో నటించారు కాబట్టి ఆమెకు మనకంటే, మనం మాట్లాడే భాష కంటే ఆమెకు మంచి తెలుగు వచ్చు. ఎట్లా సమాధానం కానీ ఏదైనా కూడా ఒక నిర్ణయాలు కానీ
ఎవరన్నా ఒక సమస్య గురించి మాట్లాడేదానికి వస్తే ఆ సమస్యకి ఏంటి పరిష్కారం అని ఆ సంబంధించిన అధికారులందరినీ కూర్చోబెడతారు. నాకు నేను ఒక 30 సంవత్సరాలుగా వచ్చి నేను ఈ రాజకీయాల్లో ఉన్నాను. నేను కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ అన్నింటిలో పనిచేసినప్పటికి కూడా ముఖ్యమంత్రులు ఒక 10 మంది దాకా నాకు తెలుసు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు. మనం పేపర్ ఇస్తాం, ఒక సమస్య మీద ఒక పేపర్ ఇస్తాం. సమస్య మీద పేపర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పుటప్ చేసి అట్లా పెట్టి పక్కన పెడతారు. ఆమె అలా చేయదు. ఆఫీసర్లను అందరినీ అప్పుడే పిలిపిస్తుంది, కూర్చొని పిలిపించి ఇదేంటి, ఇది మనం ఎందుకు చేయకూడదు అని వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది. మీరుండగా ఏమైనా జరిగాయా మీలో? ఇప్పుడు మా తెలుగు వాళ్ళ సమస్య తెలుగు భవనం నిర్మాణం అని ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఇటు హైదరాబాద్ నుంచి అటు ఆంధ్ర సరిహద్దు రాష్ట్ర జిల్లాలైనటువంటి నెల్లూరు, చిత్తూరు ఇక్కడి నుంచి మనుషులు ఎక్కువ వస్తుంటారమ్మా, మాకేదైనా ఒక సైట్ ఇవ్వు, ఇక్కడ ఆంధ్ర భవనం అని ఒకటి కడతాము, 10 మందికి ఉపయోగపడుతుందంటే ఆ సైట్ నిమిత్తం పోతే ఆమె సైట్ శాంక్షన్ చేసింది. 2.5 గ్రౌండ్లు సైటు. అయితే కాస్ట్కి గవర్నమెంట్ పే చేసుకోవాలి, ఇక్కడ ఉన్న ప్రభుత్వం పే చేసుకోవాలని ఇచ్చింది. అది చేసింది. ఇంకా పరీక్షల గురించి తెలుగు విద్యార్థులు వచ్చి తమిళ్లో చదువుకుంటున్నారంటే ఆ సమస్యని పక్కన అధికారులకు చెప్తే అధికారులు దాన్ని ఫాలోఅప్ చేయకుండా అది కొంచెం వెనకైపోయింది. దీంట్లో ఏంటంటే తెలుగు వాళ్ళు కొంచెం ఇప్పుడు తెలుగులో చదువుకున్నారు విద్యార్థులందరూ 10వ తరగతి వరకు, సడన్గా వచ్చి తమిళ్లో పరీక్షలు రాయమన్నారని చెప్పి ఇది నేను జయలలిత గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడినప్పుడు ఒక అధికారిని నాకు అప్పచెప్తే ఆ అధికారి చేయని దానికి మళ్ళా పోయి మనం చెప్పలేక ఆమెను కలవాలంటే చాలా కష్టం. ఒక లేడీ కథ. ఇప్పుడు మమతా బెనర్జీ వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు అట్లా వస్తారు. ఈమె కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటుందన్నమాట రాజకీయాల్లో. తన పథకాలు అన్నీ కూడా ఇప్పుడు ఒక పథకం ఉందనుకోండి, ఇప్పుడు ఏది అమ్మా క్యాంటీన్ అని ఒకటి ఉందనుకోండి. అమ్మా క్యాంటీన్ అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆమెకు వచ్చి చెప్తే ఆమె దాంట్లో ఉన్న సాధక బాధకాలు ప్రెజెంటేషన్, పవర్ ప్రెజెంటేషన్ ఇంతకీ అయిందా లేదా లాస్ట్ కి తెలుగులో మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ఆమె లేకపోవడం వల్ల ఇదైపోయింది అంటారు. వాళ్ళ ఆద్యులందరూ తెలుగు వాళ్ళు అంటారు, అది కరెక్టేనా? కరెక్ట్ అండి. అంటే కర్ణాటక అయ్యంగార్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని తను చెప్పినప్పటికీ బట్ వాళ్ళ ఆద్యుల మూలాలన్నీ ఫ్యామిలీస్ వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారంటే అండి ఇట్లా 3 నామాలు తీసుకుంటారు. వెంకటేశ్వర స్వామి పైన ఉంటారు, తెలుసు కదా మీకు. ఇక్కడ కూడా ఇక్కడ ఉంటారు, మన ఏది చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉంటారు, తిరుచిలో ఉంటారు, శ్రీరంగంలో ఉంటారు, ఈ ప్రదేశాల్లో ఉంటారు. వాళ్ళంతా ఆమెకి సంబంధించిన వాళ్ళు. ఇక మీరు అంటే తను అసెంబ్లీలో తెలుగు టాపిక్ మీద వచ్చినప్పుడు కూడా తెలుగు భాష మీద వచ్చినప్పుడు కూడా తను చక్కగా తెలుగులోనే రెస్పాండ్ అయ్యారని విన్నాం, అది కరెక్టేనండి? కరెక్ట్. ఓకే. అంటే పురాణ భాషకి సంబంధించా లేదంటే ఏ టాపిక్ మీద డిస్కషన్ జరిగింది అప్పుడు? ఈ సమస్య నేను ఇప్పుడు మీకు చెప్పిన సమస్య ఉంది కదా, విద్యార్థులు భాషలో పరీక్ష రాసుకునే హక్కుని మనం అడిగినప్పుడు అతను అడిగిన ఎమ్మెల్యే గోపీనాథ్ అని ఆయన ఏదో చెప్తుంటే అవన్నీ నాకెందుకు, సమస్య సరిగా చెప్పండి నేను చేస్తాను అని చెప్పింది అసెంబ్లీలో. ఏం చేశాడంటే అండి పొగుడుతున్నాడు, పొగడతలు ఎందుకు పని ఎందుకు చెప్పండి అనింది తెలుగులోనే చెప్పింది సమాధానం. కన్నడలో చెప్తుంది సమాధానం, మలయాళం, కొంతమంది మలయాళ సభ్యులు కూడా ఉంటారు అక్కడ. ఆమెకు అన్ని భాషలు వచ్చు, హిందీ బాగా మాట్లాడుతుంది. ఓకే. అప్పుడు అంటే సినిమాలకి దూరమై రాజకీయంలోకి వచ్చిన తర్వాత చాలా మిత భాషగా ఉంది. అప్పుడు కూడా అలాగే ఉండేవారా? సినిమాల్లో చేసేటప్పుడు కూడా అంతే డిసిప్లిన్? అంతే మిత భాషగా ఉండేవాళ్ళు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తప్పదు కాబట్టి, ప్రజలతో మాట్లాడాలి కాబట్టి తను చాలా కష్టపడింది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు. స్టార్టింగ్ డేస్ లో ఎంజీఆర్ యొక్క ఆశయాలతో వచ్చింది కాబట్టి ఆ ఎంజీఆర్ యొక్క ఆయనకి ఎక్కడ దగ్గర అవుతుందని చెప్పేసి కొంచెం గుండాలు కానీ అది కానీ మధ్యలో కొన్ని సినిమాల మధ్యలో కూడా ఒక 3 years బ్రేక్ తీసుకున్నట్టున్నారు. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ ఎలా అయ్యారు? మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలెట్టారు. ఒక 3 years బ్యాక్ గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలెట్టారు. ఏమైందంటే కొంచెం ఆర్థిక పరమైన అంటే ఇప్పుడు మనం ఉన్నది ఆస్తులు ఉన్నాయి, అమౌంట్లు కావాలా అని అనుకున్నప్పుడు ఏం చేశారంటే ఆమె పార్టీలో తిరిగింది. పార్టీలో ఫస్ట్ తిరిగింది, ఉన్న పరిస్థితిని తెలుసుకుంది, జనంతో ఎలా ఉండాలో ఏంటని తెలుసుకొని అవగాహన తెచ్చుకొని 3 సంవత్సరాలు మళ్ళీ సినిమాలు యాక్ట్ చేసి మళ్ళా రాజకీయాల్లోకి ప్రత్యక్షం వచ్చింది. ఆమెకి ఎప్పుడు కూడా జయలలిత గారికి
రాజీవ్ గాంధీ యొక్క ఆశీస్సులు ఎక్కువ ఉండేవి. ఆయనే మొట్టమొదటిసారి 91లో ఆమె చీఫ్ మినిస్టర్ అయ్యేదానికి కారకుడు రాజీవ్ గాంధీ. ఎందుకంటే ఆమె ఆ పీరియడ్లో ఇప్పుడు జనాకర్షణ పొందడానికి అమ్మ పథకాలే మెయిన్ కారణం అంటా ఉంటారు కదా. అంటే అమ్మ క్యాంటీన్ అవని అమ్మ క్యాంటీన్ ఒకటే కాదండి, పెన్షన్ స్కీమ్ అయితే ఏమి, అమ్మ వాటర్ అయితే ఏమి, ఇంకా విద్యార్థులకి సైకిల్ ఇవ్వడం అయితే ఏమి, ల్యాప్టాప్లు అయితే ఏమి, గ్రైండర్లు అయితే ఏమి, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని కూడా బాగా ప్రోత్సహించారు. బాగా అంటే మహిళలకి రక్షణ. మహాత్మా గాంధీ చెప్తాడు కదండి, ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం. అవన్నీ కూడా తమిళనాడులో ఆడలలో నిర్భయంగా తిరిగేదానికి జయలలిత గారు వచ్చిన ఉమెన్ కమాండో టీమ్ అని కూడా ఒకటి మన ఈ దేశంలో పోలీసు వాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళు ఉండేది తమిళనాడు రాష్ట్రంలోనే. ఎక్కడ చూసుకున్నా కూడా భారతదేశంలోనే ఈరోజు చెప్పాలంటే తమిళనాడు రాష్ట్రంలోనే తెలుగు ఈ పోలీస్ ఆఫీసర్లను అందరినీ కూడా మహిళలు ఎక్కువగా నియమించింది ఆమె. అంటే ట్రైనప్ కూడా చేసేవాళ్ళు ఉమెన్ కమాండోట్లని, చేసిన వాళ్ళని కూడా ఆమె రక్షణకే వాడుకునే వాళ్ళు అనేది కూడా చూసాను నేను. అది ఫస్ట్ వాడుకునేవాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ ఈ కమాండోలు వాళ్ళ పెద్ద ఉంటారు కదా, ఆమెకి తెట్ ఉంది కాబట్టి, ఎల్టీటీతో టెట్ ఉంది కాబట్టి కేంద్ర బలగాలే ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఫస్ట్ ఆమెకి సెల్ఫ్ టీం ఉండేది. ఇప్పుడు ఆమె అప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినీ నటి కదండి, కొంతమంది కరాటే నేర్చుకునే వాళ్ళని పక్కన బాడీ గార్డ్స్గా పెట్టుకొని, అప్పుడు పెద్ద పోలీస్ ప్రొటెక్షన్ అప్పట్లో ఇంత లేదు కదా, ఉండదు కాబట్టి బాడీ గార్డ్స్ని వాళ్ళని పెట్టుకొని తిరిగేది. జయలలిత గారి గురించి చెప్పాలంటే ఏంటంటే అండి, ఆమె అనుకున్నది సాధించాలని ఒక తత్వం అండి. ఇక ముఖ్యంగా మన సినిమాల విషయం గురించే మాట్లాడితే కనుక, అంటే తన డైట్ హ్యాబిట్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎలా ఉండేవండి అప్పట్లో? మనకు తెలుసు మనం మామూలు జనరల్గా తెలుసు. డైట్ ఫుడ్ అంటే మనకి తెలియదమ్మా. ఓకే, వేరే ఓకే. ఇక మీరు అన్నారు అమ్మ క్యాంటీన్ కానివ్వండి, అమ్మ ఇవి కానివ్వండి, కేవలం అందులో ఆడవాళ్ళే పనిచేస్తుంటారు లేదంటే అందరినీ వర్కర్స్ కింద తీసుకుంటూ ఉంటారు? అందరినీ తీసుకుంటారమ్మా, తీసుకుంటారు. వారికి కూడా మంచి శాలరీస్ ఉంటాయి. ఈ భారతదేశంలోనే ఇట్లాంటి స్కీములు పెట్టి అన్ని రాష్ట్రాలకు ఆదర్శమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్స్ ఉన్నాయి. అదేవిధంగా రోడ్లలో 5 రూపాయలకు భోజనం అనేది ఆమె స్కీమే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టున్నారు. అలాంటిదే ఫస్ట్ అక్కడ ఈ భారతదేశంలోనే ఫస్ట్ అక్కడే పెట్టారమ్మా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.